2004 నుంచి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ సువర్ణ యుగాన్ని చూసింది. ప్రజల సమస్యలు వాటికి పరిష్కారం తెలిసిన మహానేత వైఎస్ఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా జీవించారు. సమస్య ఎదురైతే పరిష్కరించే వ్యక్తి నాయకుడిగా ఉన్నాడని జనంలో ఒక భరోసా. మహానేత మరణంతో జనాన్ని పట్టించుకునేవారు కరువయ్యారు. ప్రజల మోమున చిరునవ్వు చూడాలనే ఆలోచన చేసే నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో నేనున్నానని వచ్చారు మహానేత తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన తండ్రి సువర్ణ యుగాన్ని తాను తిరిగి తెస్తానని జనానికి ఒక కొండంత భరోసానిచ్చారు. జనం కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాధాన్యతగా మహానేత వైఎస్ఆర్ సువర్ణ పాలన తిరిగి అందించటమే తమ లక్ష్యమని 2 ఏళ్ల క్రితం జరిగిన పార్టీ తొలి ప్లీనరీలో జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. జూలై 7 జనసంద్రమైన ఇడుపులపాయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. 2 రోజులు జరిగిన నాటి సమావేశంలో పార్టీ విధి విధానాల్ని, ప్రాధాన్యతలు, లక్ష్యాన్ని వేల మంది జనం సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. జనం ఎదుర్కొంటున్న కష్టాలు చూస్తుంటే బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంకుచితంగా వ్యవహరిస్తున్న సర్కారు తీరును నాడే ఆయన ఎండగట్టారు. ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదివి సమాజంలో తలెత్తుకు తిరగాలన్న మహానేత వైఎస్ఆర్ ఆశయ సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. మహానేత ఎంతో ఆలోచించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తూట్లు పొడుస్తున్న సర్కారు తీరును కడిగేశారు. ప్రతి పిల్లవాడు బడికి వెళ్లి చదవాలన్నది తన ఆకాంక్షన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకోసం వైఎస్ఆర్ అమ్మఒడి పేరుతో ప్రత్యేక పథకానికి రూపకల్పన చేసినట్టు ప్రకటించారు. ఈ పథకానికి 3,400 కోట్లు మాత్రమే సరిపోదు అని, ఈ పథకం నిజంగా సంపూర్ణం కావాలి అనంటే ప్రతి పేదవాడు కూడా చదవాలి, పెద్ద చదువులు చదవాలి అనంటే ఆ ప్రతి పేదవాడిని కూడా ఎల్కేజీ నుంచి పీజీ దాకా చదివించే బాధ్యత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది అని చెప్పి నేను చెప్తున్నాను కదా. మామూలుగా స్వీకరించడం కాదు, నేను గమనించా. ఆ ఇళ్లకు వెళ్ళి ఆ అమ్మలతో మాట్లాడా, అక్క చెల్లెమ్మలతో మాట్లాడా, అమ్మ ఎలా బతుకుతున్నారని. చిన్న చిన్న పిల్లలతో మాట్లాడా, బాధ అనిపించింది. ఆ పిల్లాడు 7వ తరగతి కూడా చదవలేదు, చదువు మానేశాడట. ఎందుకు మానేశావు అనంటే కాస్తో కూస్తో పనికి పోతే అంతో ఇంతో సంపాదించి పెడితే తప్ప నుంచి మేము బ్రతకలేని పరిస్థితి నాయనా మాది అని చెప్పి ఆ తల్లన్నప్పుడు బాధ అనిపించింది. నిజంగా 5వ తరగతికో 7వ తరగతికో 6వ తరగతికో ఆ పిల్లలు చదువులు మానేస్తా ఉంటే వీళ్ళందరూ ఎప్పుడు ఇంజనీర్లు కాగలుగుతారు, ఎప్పుడు డాక్టర్లు కాగలుగుతారు, ఎప్పుడు కలెక్టర్లు వంటి గొప్ప గొప్ప చదువులు ఎప్పుడు చదవగలుగుతారు అని చెప్పి బాధ అనిపించింది. అందుకనే నా మనసులో ఒక ఆలోచన కూడా వచ్చింది. ఆ ఆలోచన పేరు వైఎస్ఆర్ అమ్మఒడి అని చెప్పి ఆ పేరు కూడా పెట్టబోతున్నానని చెప్పి కూడా చెప్తున్నాను. ప్రతి తల్లి ఎల్కేజీ నుంచి అంటే అంగన్వాడీ స్కూల్ దగ్గర నుంచి ప్రతి తల్లి తన పిల్లాడు 10వ తరగతికి వచ్చేదాకా ఆ ప్రతి తల్లి బ్యాంక్ అకౌంట్లోకి ప్రతి పిల్లాడికి 2 పిల్లల మేరకు వాళ్ళు ఖచ్చితంగా చదివించాలి అన్న ఆశతో నేను ఉన్నా కాబట్టి కనీసం 2 పిల్లల మేరకు ఆ ప్రతి తల్లికి ఆ 2 పిల్లాలను చదివించే దానికోసం అని చెప్పి ఆ ప్రతి తల్లి బ్యాంక్ అకౌంట్లోకి నెలకు 500 రూపాయలు జమ నేను చేస్తాను అని చెప్పి నేను చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే చెప్పి ఏ తల్లి తమ పిల్లాడిని చదివించడానికి కోసం అని చెప్పి ఆ పిల్లాడిని పదవులకు పంపించాల్సిన అవసరం రాకూడదు అని చెప్పి నేను చెప్తున్నా. ఆ తల్లులు చేయవలసిందల్లా ఆ పిల్లాడను బడికి పంపించడం. కేజీ నుంచి డిగ్రీ వరకు ప్రతి పిల్లవాడు చదవడం అన్నది బాధ్యతగా తీసుకుంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ పథకం బడ్జెట్ పై బెంబేలెత్తమని, దాన్ని సవాలుగా తీసుకుని నిర్వహిస్తామని ప్రకటించారు.